హలో అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా అందరూ బాగుండాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి. ఇది నా సెకండ్ షార్ట్ వీడియో అండి. ఫస్ట్ యూట్యూబ్‌లో ఒక 3 వీక్స్ బ్యాక్ ఒక స్మాల్ వీడియో పెట్టాను పొలంలో ఉన్నప్పుడుది. సో, ఇది సెకండ్ షార్ట్ వీడియో అండి. సో, ఈ వీడియో ఈరోజు ఏంటంటే పిట్టల గురించి అండి. ఈ పిట్టల గురించి ఏం చెప్తాను అనుకుంటున్నారా? నేనే కథలు చెప్పనండి. నాకేమీ రావు గూడా. మీకు తెలిస్తే మీరే ఒక స్మాల్ స్టోరీ చెప్పండి. ఈరోజు ఈ పిట్టలు ఏంటంటే ఈరోజు కాదు, డైలీ మా ఇంట్లోకొస్తాయండి ఈ పిట్టలు. డైలీ మా ఇంట్లోకొస్తాయి. చాలా సేపు ఉంటాయి. నేను ఇప్పుడు డోర్ క్లోజ్ చేసి పెట్టానండి. యాక్చువల్‌గా డోర్ క్లోజ్ చేసి పెట్టాను కదా! అందువల్ల ఇంట్లో స్ట్రక్ అయ్యి ఉన్నాయేమో బయటికెళ్ళలేక అని డోర్ కూడా నేను ఓపెన్ చేశానండి. ఓపెన్ చేశాక కూడా ఈ పిట్టలు ఎళ్ళట్లేదండి. ఈ పిట్టలు వెళ్ళకుండా ఇక్కడిక్కడే ఆడుకుంటూ, ఫైట్ చేసుకుంటూ ఒకదానికొకటి ఉన్నాయి. ఈ మూల నుండి ఇంట్లో ఆ మూల వరకు ఇది సింగిల్ రూమ్ అండి. జంపుగా ఉంటుంది. ఈ మూల నుండి ఆ మూలకి అటు ఇటు తిరుగుతూనే ఉంటాయండి. యాక్చువల్‌గా ఇవి అటు ఇటు తిరగడంలో మధ్యలో ఫ్యాన్ ఉంటుంది. మోస్ట్‌లీ ఇవి అటు ఇటు తిరగడంలో ఫ్యాన్‌కి తగులుకొని కింద ఎక్కడ పడిపోయి చనిపోతాయో అని ఫ్యాన్ ఆఫ్ చేస్తామండి ఇవి వచ్చినప్పుడు. ఖచ్చితంగా ఫ్యాన్ ఆఫ్ చేస్తాం. ఇవి ఉంటే ఫ్యాన్ కూడా ఏసుకోము. అండ్ ఆల్సో ఇంకొక విషయం అండి. ఆహ్, ఈ పిట్టలు ఇంట్లోకొచ్చినప్పుడు మోస్ట్‌లీ 99% నేను మొబైల్ యూజ్ చెయ్యనండి. ఆ ఉన్న కాసేపైనా మనం మొబైల్ యూజ్ చేయకుండా అంటే వాటికి ప్రాణహాని చేయకుండా ఉంటాం కదా అని నేను యూజ్ చేయను. కానీ ఈరోజు ఎందుకు యూజ్ చేస్తున్నానని మీకు డౌట్ రావచ్చు. జస్ట్ ఒక వీడియో తీద్దాము. ఇది నాకు ఒక మెమరీగా ఉంటుంది. అలాగే మీకు కూడా యూట్యూబ్‌లో చూపించినట్టు అవుతుంది అని నేను వీడియో తీశానండి. చూడండి అక్కడ పిట్టలు 2 పైన దాక్కున్నాయి. ఒకటి కొంచెం లోపలికి కనిపిస్తుంది. ఇప్పుడు ఒకటి బయటకొచ్చేసింది కదా! మళ్ళీ చూడండి. అదిగోండి. అది కూడా లోపల దాక్కున్నది కూడా బయటకొచ్చేసింది. ఓకే అండి. సో, తీయను అందుకని ఏదో 99% మోస్ట్‌లీ నేను యూజ్ చేయను. ఓన్లీ ఏదైనా ఫోన్స్ వస్తే ఎమర్జెన్సీ టైంలో ఆ ఫోన్స్ కూడా నేను ఆ ఫోన్స్ ఒక్కటే అది బయటికెళ్ళి అట్లా మాట్లాడేస్తాను. లేదా 1 మినిట్ ఇక్కడే మాట్లాడేసి పెట్టేస్తానండి ఇంకంతే. ఫోన్స్ కూడా మోస్ట్‌లీ యూజ్ చేయను. ఎందుకంటే రేడియేషన్స్ వల్ల అవి చనిపోతాయంట. ఆ విషయం తెలిసినప్పటి నుంచి నేను పిట్టలు ఇంట్లోకొచ్చినప్పుడైతే యూజ్ చేయను. ఇంట్లోకొచ్చినప్పుడే కాదండి. అవి ఎక్కడున్నా బయట ఉన్నా ఎక్కడున్నా కూడా మనం ఫోన్స్ ఎక్కువ వాడకుండా ఉంటే చాలా బెటర్ అంటండి. వాటికి ప్రాణహాని కలగకుండా ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇవి అంతరించిపోతున్నాయండి. అసలు కనిపించట్లేదు. నేను చిన్నప్పుడు అసలు ఎలా కనిపించేవంటే గుంపులుగా అంతా తీగల మీద ఇలా కనిపించేవి. ఇప్పుడు వెతుకుదామన్నా కనిపించట్లేదు. బట్ ఈ మధ్య కొన్ని రోజులుగా మా ఇంట్లోకి 2 పిట్టలొస్తున్నాయండి. అందులో ఒకదానికి కాలు కూడా సరిగ్గా లేదు. అది మగ పిట్టకి. ఆ గొంతు కింద నల్లగా ఉంది గదా! అది